Hi guys, this is Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను యాడ్స్ మేనేజర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఇది లేటెస్ట్ 2026లోని వీడియో. ఓకే, సో దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, సో ఇప్పుడు నువ్వు నార్మల్గా ఒక ఫేస్బుక్ అకౌంట్ నువ్వు క్రియేట్ చేసావు. సో దీంట్లో ఇప్పుడు ఏదైనా ఫేస్బుక్ పేజ్ ఉందా? ఫేస్బుక్ పేజ్ లేదు. సో మనం ఫస్ట్ ఒక ఫేస్బుక్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఎందుకు ఫేస్బుక్ పేజ్ అని అంటే, ఇప్పుడు మనం యాడ్స్ మేనేజర్లో అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక ఫేస్బుక్ పేజ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు చూడు, నేను డైరెక్ట్ మెటా యాడ్స్ మేనేజర్ అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, స్టార్ట్ నౌ. అకౌంట్ క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ టు హెల్ప్ మెయింటైన్ అండ్ ఇంటిగ్రిటీ మెటా అడ్వర్టైజింగ్, ప్లీజ్ రివ్యూ అండ్ యాక్సెప్ట్ అవర్ నాన్ డిస్క్రిమినేషన్ పాలసీ. సో వాట్ పాలసీస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదన్నీ చూసేసుకొని స్పెసిఫిక్ కన్సిడరేషన్ ఫర్ యుఎస్ హౌసింగ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, హౌసింగ్ రిలేటెడ్, ఇది యుఎస్ వాటికి సంబంధించింది అనమాట, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇవి చదివి యాక్సెప్ట్ కొట్టేసి దాని తర్వాత థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ నాన్ డిస్క్రిమినేషన్ పాలసీ అది అని చెప్పేసి అంటుంది. సో డన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముంటుందో చూడు, ఇక్కడ లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడు, లెఫ్ట్ సైడ్లో క్యాంపెయిన్స్, యాడ్స్ రిపోర్టింగ్. సో రిపోర్టింగ్ చేయాలనుకుంటే ఇది క్యాంపెయిన్స్. సో క్యాంపెయిన్స్ అని అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫేస్బుక్లో ఒక యాడ్ క్రియేట్ చేస్తామో, సో దేనికి సంబంధించిన యాడ్. ఓకే, సో అది ఒక క్యాంపెయిన్ లాగా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది అయ్యేలోపు ఒక ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, A to Z టెక్ న్యూస్ అని చెప్పేసి నేను ఒక పేజ్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. సో ఇది టెక్నాలజీ సంబంధించింది కాబట్టి, లేదా సింపుల్గా టెక్ అని పెట్టేసి, సో ఇప్పుడు నాకు ఇక్కడ బయో కావాలి. నేను ఏం చేస్తాను, సింపుల్గా ChatGPT ఓపెన్ చేస్తాను. సో ChatGPT హెల్ప్ తీసుకుంటే ఇక్కడ క్రియేట్ ఏ బయో ఫర్ A to Z టెక్ న్యూస్ FB page which tells about all tech news. సో టెక్ న్యూస్ సంబంధించింది ఒక చిన్న బయో ఇవ్వు నా ఫేస్బుక్ పేజ్ కని అడుగుతున్నాను. సో ఆటోమేటిక్గా ఇది ఇచ్చింది. సో నేను ఇదంతా కూడా కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. రైట్, సో ఇక్కడ చూడు ఆటోమేటిక్గా వచ్చేసింది. నెక్స్ట్ క్రియేట్ పేజ్. ఓకే, పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ వెబ్సైట్ అని ఉంది. సో మన దగ్గర ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది కాబట్టి ఆ వెబ్సైట్ లింకే నేను పెట్టేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వట్లేదు. సో నీ మెయిల్ ఐడి, ఇప్పుడు నీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి నేను ఇస్తాను.
ఓకే, ఈ మెయిల్ ఐడి నేను ఇచ్చేసాను. లొకేషను, ఓకే. సో లొకేషన్ సింపుల్గా హైదరాబాద్ అని ఇస్తున్నా. అండ్ ఇదంతా ఏం చెప్పట్లేదు, ఆల్వేస్ ఓపెన్ అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్. సో ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కావాలి అంటుంది. సో నువ్వు డైరెక్ట్గా చాట్ జీపీటీని ఇలా అడగాలి. ఓకే, గివ్ మీ ప్రొఫైల్ పిక్ ఫర్ మై ఎఫ్బి పేజ్. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్యాన్వా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇట్లా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది డిజైన్ చేసి మనకు ఇచ్చేస్తుంది. ఓకే, సో రేపు జాబ్ చేసేటప్పుడు కూడా వెంటనే ఏదైనా ఇమేజ్ కావాలి, లోగో కావాలి ఎవరైనా అన్నప్పుడు, సో చాట్ జీపీటీ కానీ ఇంకా వేరే ఏ టూల్స్ ఏదైనా సరే, సో ఇలానే ఫార్మాట్ అనేది ఇవ్వాలి. ఇది ఒక ప్రాంప్ట్ అన్నమాట. ఓకే, ఇట్లా ప్రాంప్ట్ ఇవ్వాలి. ఏంటి ఇది సింపుల్గా, అంటే ఈ ప్రాంప్ట్ అంటే ఏంటి అని అంటే, నువ్వు ఏదైతే ఇస్తావో, నువ్వు ఏదైతే టెక్స్ట్ నువ్వు అడుగుతావో చాట్ జీపీటీ అంటే యు ఆర్ చాటింగ్ అంటే నార్మల్గా నువ్వు ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడతావో, ఎట్లా చాట్ చేస్తావో, ఇక్కడ దీనికి కూడా ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి కూడా జాబ్స్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏం లేదు, ఈ ఏఐ టూల్స్ని మనం ఎట్లా వాడుకుంటాం. ఓకే, సో మనం జనరల్గా మనం నార్మల్గా టైప్ చేసి ఏంటి నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు, నాకు ఇలా వద్దు, ఇలా కావాలి అని చెప్పేసి నువ్వు ఒక ప్రాంప్ట్ ఇచ్చినావు అనుకో, ఇప్పుడు చూడు మంచి డిజైన్ అనేది ఇచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకటి కూడా అడిగితే యాడ్, ఓకే, abctechzone.com అని చెప్పేసి నేను ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకో, యాడ్ టెక్స్ట్. సో ఇప్పుడు నేనేమంటున్నా, ఈ లోగోకి యాడ్ టెక్స్ట్ అంటే ఈ abctechzone.com ఇది టెక్స్ట్ నాకు కావాలి అని చెప్తున్నాను. సో నేను జస్ట్ సింపుల్గా యాడ్ టెక్స్ట్ abctechzone.com అని కొట్టంగానే మళ్ళీ ఇమేజ్ డిజైన్ అవుతుంది. ఈసారి ఈ టెక్స్ట్ తోటి మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నీకు ఈ కలర్ నచ్చలేదు అనుకో, గివ్ మీ అదర్ కలర్ అని చెప్పి అడిగావనుకో, సింపుల్గా వేరే కలర్ అనేది ఇచ్చేస్తుంది. అయితే చందు, ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈరోజు నుంచి నీకు లైవ్గా ఎట్లా చేస్తారు, ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ ఎలా చేస్తారో నేను చెప్తాను. సో ఇప్పుడు చూడు, ఇగో టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసేసుకుని ఇప్పుడు నా ఫేస్బుక్ పేజ్కి నేను అప్లై చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు మళ్ళీ కవర్ ఫోటో కూడా కావాలి. సో నేను ఏం చేస్తా, గివ్ మీ కవర్ ఫోటో ఆల్సో గివ్ మీ ఎఫ్బి కవర్ పిక్ అని చెప్పేసాను అంటే, సో ఆటోమేటిక్గా మళ్ళీ కవర్ ఫోటో అనేది డిజైన్ చేసేస్తుంది. సో ఇప్పుడు యాడ్స్ మేనేజర్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. సో ఇది ఇంకా లోడ్ అవుతుందా, రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆప్టిమైజ్ యువర్, సో ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ ఏమైందో, ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది యాడ్ పేమెంట్ మెథడ్, అండ్ ఇక్కడ మళ్ళీ ఏమంటుంది క్రియేట్ ఏ ఫేస్బుక్ పేజ్. ఓకే, సో నేను ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక ఫేస్బుక్ పేజ్ ఉన్న తర్వాత కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయకముందు యాడ్స్ మేనేజర్లోకి వచ్చినాం కదా, సో అందుకని ఇక్కడ ఏమంటుంది ఫస్ట్ యాడ్ పేమెంట్ మెథడ్, దాని తర్వాత క్రియేట్ ఫేస్బుక్ పేజ్. సో ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది కదా A to Z టెక్ న్యూస్. సో ఇక్కడ చూడు, కాంట్ ఫైండ్ యువర్ పేజ్, కన్ఫర్మ్, ఇదే అయితే కన్ఫర్మ్ చెయ్యి అని చెప్పేసి అన్నట్టుంది. మనం ఇంకా ఇక్కడ సబ్మిట్ చేయలేదు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఇంకా సబ్మిట్ చేయలేదు, బట్ అయినా కూడా మనకి ఇక్కడ ఇలా వచ్చింది. అందుకే ఫస్ట్ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలని చెప్పాను. సో కవర్ ఫోటో, ఎస్ కవర్ ఫోటో వచ్చింది, మనం ఇది డౌన్లోడ్ చేసుకుంటాం. సో అప్పుడప్పుడు యూట్యూబ్లో చూడు, చాట్ జీపీటీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవన్నీ చూడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కవర్ పిక్ అనేది వచ్చేసింది. సో ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో కరెక్ట్గా ఉందా లేదా చూసుకో, కరెక్ట్ ప్లేస్లో పెట్టేసుకొని నెక్స్ట్.
ఓకే, ఇక్కడ కనెక్ట్ వాట్సాప్ టు యువర్ పేజ్. సో ఇప్పుడు నీకు వాట్సాప్ ఉందనుకో, ఈ వాట్సాప్కి నువ్వు ఇప్పుడు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీ వాట్సాప్ నెంబర్ ఇప్పుడు ఇదే కదా. సో ఇప్పుడు రేపు యాడ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది అంటారు కదా, యాడ్ పైన క్లిక్ చేయగానే నాకు వాట్సాప్ మెసేజెస్ రావాలి అంటారు కదా. సో ఇట్లా మనం ఇప్పుడు ఎలా ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసి ఇక్కడ నెంబర్ ఇస్తున్నానో, రేపు నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు వాడు అంటాడు నా దగ్గర ఫేస్బుక్ లేదు, నాకు ఫేస్బుక్ పేజ్ లేదు, నాకు యాడ్స్ మేనేజర్ లేదు అన్నప్పుడు, ఇప్పుడు నువ్వు ఫేస్బుక్ అకౌంట్ ఇది నువ్వే క్రియేట్ చేసావు, నేను క్రియేట్ చేయలేదు. ఓకే, ఫేస్బుక్ అకౌంట్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. బిజినెస్ పేజ్ కూడా 1 second. హలో. సో ఎప్పుడైతే వాళ్ళకు ఫేస్బుక్ అకౌంట్ లేదు, నాకు ఫేస్బుక్ పేజ్ లేదు, నాకు ఏది లేదు అని అన్నప్పుడు, సో కొంతమంది అయితే నీకు ఆల్రెడీ రెడీమేడ్ వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్ నీకు ఇచ్చి యాడ్ అనేది రన్ చేయమంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే వాళ్ళ దగ్గర ఏది లేదు, వాళ్ళకి ఏం తెలియదు. సో తెలియనప్పుడు ఏం చేయాలి అంటే, సో వాళ్ళకు ఒక ఫేస్బుక్ అకౌంట్ వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ తోటే, నీ డీటెయిల్స్ కాదు, నీ పర్సనల్ డీటెయిల్స్ కాదు, నీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా కాదు. ఓకే, వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ మెయిల్ ఐడి తీసేసుకొని నువ్వేం చేయాలి అని అంటే, నువ్వు అకౌంట్ అనేది క్రియేట్ చేసి తర్వాత ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్స్ మేనేజర్లోకి రావాలి. ఓకే, సో బట్ మనం ముందే వచ్చినాం అయినా కూడా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాడ్స్ పేమెంట్ మెథడ్ అని ఉంది. సో ఈ పేమెంట్ మెథడ్ కూడా వాడిదే పేమెంట్ మెథడ్ యాడ్ చేయాలి, నీ బ్యాంక్ డీటెయిల్స్ నీది ఇవ్వద్దు. ఓకే, సో ఇప్పుడు నీ నెంబర్కి ఇప్పుడు కనెక్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను నీ నెంబర్ ఇస్తున్నాను, బట్ అది యాక్చువల్గా రియల్ టైంలో ఎవరి నెంబర్ ఇవ్వాలి, ఎవరైతే నీకు వర్క్ ఇస్తారో క్లయింట్, మన మేనేజర్, నీ మేనేజర్ ఒక డీటెయిల్స్ ఇస్తాడు, ఈ నెంబర్ యాడ్ చేయి బాబు, ఇది మన కంపెనీ నెంబర్ ఉంటుంది కదా, ఆ కంపెనీ నెంబరే యాడ్ చేయాలి, నీ పర్సనల్ది యాడ్ చేయొద్దు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు గెట్ కోడ్ అని వస్తుంది, క్లిక్ చేస్తే. ఓకే, కోడ్ వచ్చింది చూడు. 28705. ఓకే, సో ఇట్లా ఒక కోడ్ వస్తుంది. సో కోడ్ యాడ్ చేయగానే ఇప్పుడు వాట్సాప్ అనేది కనెక్ట్ అయింది అని చూపిస్తుంది. ఓకే, సో రేపు యాడ్ రన్ చేసేటప్పుడు యూ వాంట్ వాట్సాప్ మెసేజెస్, నాకు ఓన్లీ అడ్వర్టైజర్ క్లిక్ చేయగానే యూజర్ క్లిక్ చేయగానే వాడు డైరెక్ట్ నా వాట్సాప్కి మెసేజ్ రావాలి అని అంటారు. సో ఇలా మనం ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి నెంబర్. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకు అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, ఇక్కడ యాడ్ ఫ్రెండ్స్ అది ఇదని అంటుంది. సో ప్రజెంట్ మనకు ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ అండ్ నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఎనేబుల్ చేసుకో, లేదంటే లేదు, అవసరం లేదు. ఓకే, సో ఇట్లా ఒక ఫేస్బుక్ పేజ్ అనేది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. రైట్, ఒక ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో యాడ్ సెంటర్ నువ్వు డైరెక్ట్ నిన్న చూపించాను కదా లాస్ట్ క్లాస్లో, ఇప్పుడు నువ్వు డైరెక్ట్ యాడ్ సెంటర్ అని ఇక్కడ క్లిక్ చేసినా నువ్వు డైరెక్ట్ ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. చూడు, ఓపెన్ చేయగానే యాడ్ సెంటర్ ఫస్ట్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నువ్వు ఇంతకుముందు ఏ యాడ్స్ రన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నీకు ఏం కనిపించట్లేదు. ఓకే, సో సింపుల్గా అడ్వర్టైజ్ అని కొట్టేస్తే నీకు మళ్ళీ ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, గెట్ స్టార్టెడ్, ఇక్కడ ఓన్లీ బూస్ట్ ఫేస్బుక్ కంటెంట్, బట్ లాస్ట్ టైం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అన్నా అంటే, యాక్చువల్గా ఈ అకౌంట్కి ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇదే మెయిల్ ఐడి తోటి అంటే నువ్వు ఎట్లా లాగిన్ విత్ ఫేస్బుక్ కొట్టినావా లేకుంటే అది అట్లా ఇప్పుడు లాగిన్ విత్ ఫేస్బుక్ అని కొట్టినప్పుడు ఇదే అకౌంట్కి నీకు మ్యాచ్ అవుతుంది. అంటే ఈ అకౌంట్గా ఐ మీన్ ఈ A to Z టెక్ న్యూస్ అనేది నువ్వు క్రియేట్ చేయలేదు కదా, అందుకనే నీకు ఇక్కడ రాలేదు. ఓకే, సో ఇప్పుడు గెట్ స్టార్టెడ్ విత్ ఆటోమేటెడ్ యాడ్స్ అని క్లిక్ చేస్తే నిన్న నేను ఏదైతే చూపించానో అవన్నీ కూడా వస్తాయి. ఏంటి, ఇది మొత్తం కూడా ఫేస్బుకే హ్యాండిల్ చేస్తుంది, మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఇవన్నీ నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చేయి లాస్ట్ క్లాస్ చూసినట్టు. ఓకే, క్రియేట్ న్యూ యాడ్ ఇది కూడా క్లిక్ చేసి ప్రాక్టీస్ చేయి. సో రికమెండెడ్ క్రియేట్ న్యూ యాడే క్లిక్ చేయాలి ఆల్వేస్. ఓకే, ఇక్కడ చూడు, ఫోన్ నెంబర్ రిక్వైర్డ్, యూ నీడ్ టు వెరిఫై ఫోన్ నెంబర్. సో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వెరిఫికేషన్ అడుగుతుంది. నేను ఇప్పుడు స్టార్ట్ అథెంటికేషన్ అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నీ నెంబర్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ నెంబర్ అనేది నేను ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీ కోడ్ ఇండియా.
సో ఇండియాది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇండియా. అండ్ ఇక్కడ నీ ఫోన్ నెంబర్. నెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్ అని పెడుతున్నా ఆర్ వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తున్నా. సో లేదా కాల్ అయితే కాల్. ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది, యూ మస్ట్ ఏబుల్ టు గెట్ టెక్స్ట్ ఎట్ దిస్ నెంబర్, వీ విల్ టెక్స్ట్ యూ ఎట్ కన్ఫర్మేషన్ కోడ్ దట్ ఇట్ విల్ బి వ్యాలిడ్. ఓకే, సెండ్ టెక్స్ట్ అని కొడుతున్నా. సో నీకు ఇప్పుడు కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. వెంటనే వస్తుందా లేకుంటే టైం తీసుకుంటుందా చూడు. వచ్చిందా ఏమన్నా? 572324 572324. ఓకే, సో the phone number has been added to your ad account. Done. Okay, 1 second. యాక్చువల్గా లాస్ట్ క్లాస్ ఫుల్ డిస్టర్బెన్స్ వచ్చింది, వాయిస్ అంతా క్లియర్గా రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ చూడు, ఆటోమేటిక్గా చూడు, మనం ఏదైతే బయోలో టెక్స్ట్ ఇచ్చినామో సో అదే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసినాం కదా. ఆటోమేటిక్గా గెట్ మోర్ పేజ్ ఫాలోవర్సా, గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్సా. నేను లాస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పినా, ఓన్లీ నీకు లీడ్ యాడ్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్పాను. ఓకే, అండ్ ట్రాఫిక్ ఎలా క్రియేట్ చేయాలి, బూస్ట్ ఎలా చేయాలి ఒక పోస్ట్ని అని చెప్పి మాత్రమే చెప్పాను. బట్ ఇక్కడ ఇది ఆటోమేటెడ్ ఉంది. ఓకే, సో ఆటోమేటిక్ ఉంది. నీకు పేజ్ ఫాలోవర్స్, నీ ఫేస్బుక్ పేజ్ ఏదైతే మనం A to Z అని క్రియేట్ చేసాం కదా, ఆ ఫేస్బుక్ పేజ్కి ఫాలోవర్స్ కావాలి అంటే, లేదా వెబ్సైట్ నీకున్న వెబ్సైట్కి విజిటర్స్ రావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మెయిన్గా రియల్ టైంలో ఎక్కువ మంది యూజ్ చేసే ఏ యాడ్ అన్నా అంటే గెట్ మోర్ లీడ్స్, గెట్ మోర్ కాల్స్, లేదా గెట్ మోర్ మెసేజెస్, అండ్ లాస్ట్ వచ్చేసి గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్. ఓకే, సో ఎక్కువగా చేసేది లీడ్స్, కాల్స్, మెసేజెస్, వెబ్సైట్ విజిటర్స్. నేను లాస్ట్ క్లాస్లో వెబ్సైట్ విజిటర్స్ది చెప్పాను అండ్ గెట్ మోర్ లీడ్స్. ఇప్పుడు నీకు లీడ్స్ కావాలి అనుకుంటే నువ్వు జస్ట్ ఇది క్లిక్ చేసి ఇక్కడ చూడు, గుడ్ ఫర్ సేల్స్. ఓకే, ఇక్కడ ఏమంటుందో చూడు. నిన్న మనం లీడ్ యాడ్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇలా రాలేదు. ఓకే, ఏ ఫామ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ యాడ్. ఓకే, ఇది ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు ఇలా వస్తుంది. ఓకే, ఏ ఫామ్ ఒకటి క్రియేట్ చేయరా బాబు అంటుంది. సో నువ్వు అప్పుడు కిందికి ఇంకా స్క్రోల్ చేస్తే నీకు ఇక్కడ ఏం కనిపిస్తుందో చూడు. ఇక్కడ రావాలి కదా ఫామ్ అని, ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి ఎలా వస్తుంది అని అంటే, ఇగో ఏ ఫామ్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు ఫామ్ అంటే మనం ఇక్కడ గోల్ ఏం తీసుకున్నాం, లీడ్స్. సో ఈ లీడ్స్ ఏంటి అంటే అడ్వర్టైజర్ క్లిక్ చేయగానే వాడి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి. అప్పుడు ఈ క్లయింట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒక పర్సన్కి ఇచ్చి కాల్ చేపిస్తారన్నమాట. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఫామ్ ఫిల్ చేస్తారు కదా, సో వాళ్ళకు కాల్స్ అనేటివి వెళ్తాయి. సో ఇక్కడ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడుంది, క్రియేట్ ఫామ్. ఓకే, సో ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇలా వస్తుంది. అప్పుడు నువ్వు జస్ట్ ఇక్కడ క్రియేట్ ఫామ్ అని క్లిక్ చేయి. అవన్నీ వదిలేసి ఫస్ట్ ఫామ్ అనేది ఒకటి మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫామ్ పేరు ఆల్రెడీ బై డిఫాల్ట్గా వస్తుంది. మనము ఇక్కడ ABC టెక్ జోన్ టెక్ న్యూస్, ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించింది అనుకో. ఓకే, రియల్ ఎస్టేట్ అని చెప్పేసి పెట్టేసుకొని ఒక పేరు పెట్టేసుకొని దాని తర్వాత వాడిది నాకు ఫుల్ నేమ్ కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, ఈమెయిల్ కావాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలి, జెండర్ కూడా కావాలి అనుకుంటే, సో ఇవన్నీ నీకు ఏమేమి కావాలో ఇక్కడ చూడు, ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, జనరల్గా అయితే ఫుల్ నేమ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ జెండర్ ఈజ్ ఇనఫ్, ఇంతవరకు చాలు. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ఫిల్ చేసే ఓపిక కూడా ఎవరికి ఉండదు. ఓకే, సో అందుకని చెప్పేసి ఎంత 3 or 4 ఆప్షన్స్ సరిపోతాయి. ఓకే, అండ్ అడిషనల్గా వాడిని ఏమన్నా క్వశ్చన్ అడగాలనుకుంటే యాడ్ క్వశ్చన్ అని చెప్పేసి నువ్వు అడగచ్చు, లేదా లీవ్ ఇట్ వదిలేయచ్చు. ఓకే, ఇక్కడ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమంటుంది,
యాడ్ క్రియేటివ్, హౌ డు యూ వాంట్ టు యాడ్ యువర్ లుక్. ఓకే, ఇక్కడ యాడ్ ఏ హెడ్లైన్. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే యాడ్ క్రియేట్ చేస్తున్నామో ఒక హెడ్లైన్ కావాలంటుంది. సో ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాడ్కి సంబంధించింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక మంచి, ఇది ఆటోమేటిక్గా మన ఫేస్బుక్ పేజ్లో ఉన్న ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో మనకు ఈ ఇమేజ్ కాదు, వేరే ఇమేజ్ కావాలి. సో వేరే ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్ళి, ఓకే, సో చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇప్పుడు whitestonepro.com అని ఇది ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్. సో మనం ఏం చేస్తామంటే ఈ లింక్ ఇక్కడ పెట్టేసి గివ్ మీ ఇమేజ్ ఆన్ దిస్ ఫర్ ఫేస్బుక్ యాడ్. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఏదో చెప్తున్నా మర్చిపోయినా. ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ అనేది ఒక డిజైన్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ వైట్ స్టోన్ అనేది ఇది ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించింది. సో బెంగళూరులో రియల్ ఎస్టేట్కి సంబంధించిన 2 BHK 3 BHK సో ఫ్లాట్స్, ప్రాపర్టీస్, సంథింగ్ ఏదేదో ఉన్నాయి. సో ఫర్ మై ఫేస్బుక్ యాడ్ ఐఎమ్ రన్నింగ్ ఏ లీడ్ యాడ్. సో ఇది ఫస్టే పెట్టేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ రన్నింగ్ ఏ లీడ్ యాడ్ ఇన్ FB ఫర్ whitestonepro.com. గివ్ మీ ఇమేజ్ ఆన్ దిస్ విత్ యాడ్ సైజ్ ఫార్మాట్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. ఓకే, ఇది ఏం చేస్తుందంటే, ఓకే వీడు ఒక యాడ్ అనేది రన్ చేస్తున్నాడు దేనికోసము, whitestonepro.com. సో గివ్ మీ ఇమేజ్ ఆన్ దిస్ అని చెప్పేసి ఓకే ఒక ఫార్మాట్లో ఇవి అని చెప్పంగానే ఇది ఏం చేస్తుంది, ఫేస్బుక్లో ఏదైతే ఫార్మాట్ అవసరం ఉంటుందో ఆ ఫార్మాట్లో ఒక ఇమేజ్ అనేది డిజైన్ చేస్తుంది. ఓకే, ఇట్లా మనం ఇమేజెస్ కోసము గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇట్లా నేను చాట్ జీపీటీ తోటి నేను ఇట్లా ఇమేజెస్ డిజైన్ చేస్తాను అని నువ్వు రేపు ఇంటర్వ్యూలో కూడా చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఒక ఇమేజ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ లోగో కూడా వచ్చేసింది. సో ఇట్లా మనం ఏదైతే ఇమేజ్ పెడతామో ఆ ఇమేజ్లో మన వెబ్సైట్ లోగో ఉండాలి. అండ్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మన బిజినెస్కి సంబంధించింది ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇమేజ్లో ఉండాలి. ఓకే, మొత్తం క్లియర్గా లేకపోయినా అట్లీస్ట్ ఒక 50% అయినా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మనకు వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇమేజ్ తీసేసుకోవాలి. సో నువ్వు ఇట్లా ఎన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒక 5 ఇమేజెస్ వరకు యూజ్ చేయాలి. ఎందుకన్నా 5 ఇమేజెస్ అని అంటే యాడ్ అనేది ఎప్పుడు ఒకే ఇమేజ్తోని ఉంటే బాగుండదు. సో ఒక 5 ఇమేజెస్ ఇచ్చినాం అనుకో, అది ఏం చేస్తుంది, డిఫరెంట్ ఫార్మాట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్లో చూపిస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్కి ఈ యాడ్ చూపించవచ్చు, ఇంకో పర్సన్కి ఇంకో యాడ్ చూపించవచ్చు. ఓకే, ఇప్పుడు 5 డిజైన్లు ఇచ్చామనుకో, 5 డిజైన్లలో 1 or 2 ఇమేజెస్కి మాత్రం ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, మిగిలిన 3-4 ఇమేజెస్కి ఎక్కువ వ్యూస్ రాలేదనుకో. ఓకే, సో కొంతమందికి ఒక ఇమేజ్ నచ్చుతుంది, సో ఎక్కువ వ్యూస్ రావచ్చు. అందుకని చెప్పేసి మనము యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక 5 ఇమేజెస్ అనేది ఇది అడుగుతుంది. ఓకే, సో వీడియో అన్నా ఇవ్వు లేదా ఇమేజెస్ అన్నా ఇవ్వు అని అంటుంది. ఇప్పుడు ఒక ఇమేజ్ అయిపోయింది, నేను గివ్ మీ 1 more image విత్ డిఫరెంట్ కలర్ అని చెప్పేసి ఇచ్చినా అనుకో. సో ఇవన్నీ కూడా ప్రాంప్ట్స్. ఓకే, నార్మల్గా నువ్వు ఒక ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడతావో సో చాట్ జీపీటీని కూడా అట్లనే అడగాలి, అంతే. ఓకే, ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకో ఇమేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెలెక్ట్ మీడియా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఇప్పుడు మన కవర్ ఫోటో అనేది తీసుకుంది. ఇక్కడ ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇక్కడ మనకు ఏ ఇమేజెస్ కూడా ఉండవు. ఓకే, జస్ట్ ఇవి 2, ఒక ప్రొఫైల్ పిక్, ఒక కవర్ ఫోటో. అండ్ ఇది బై డిఫాల్ట్ ఏ అకౌంట్ అయినా క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ ఇలా ఒకటి వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ స్టాక్ ఇమేజెస్ అని అంటే ఇక్కడ మనం ఏ ఇమేజ్ అంటే ఆ ఇమేజ్, షట్టర్ స్టాక్ అని ఇది ఒకటి ఉంటుంది, ఇమేజ్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్. సో దీంట్లో కూడా నువ్వు ఏ ఇమేజెస్ అంటే ఆ ఇమేజెస్ ఇస్తుంది. బట్ ఏంటి అంటే ఇది పేడ్. ఓకే, ఇది పేడ్ అన్నమాట.
ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది రావచ్చు. బట్ ఈ స్టాక్ ఇమేజెస్ అనేవి పేడ్ కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది కదా, సో సింపుల్గా మనం అప్లోడ్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్ ఇది, సెకండ్ ఇమేజ్ అప్లోడ్ చేస్తాం కదా, అందుకే ఇది ఇక్కడ సెకండ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇమేజ్ డిజైన్ అయిందా చూడు, ఇది ఒకటి అయింది. ఓకే, నేను ఇప్పుడు ర్యాండమ్గా నీకు చూపించాలని చూపిస్తున్నాను. సో ఇంతకంటే మంచి ఇమేజెస్ని కూడా నువ్వు కొంచెం టైం తీసుకొని చాట్‌జీపీటీని అడిగితే సో నీ ఓన్ కలర్, ఇప్పుడు నాకు బ్లాక్ అండ్ వైట్లో కావాలి, పింక్ కలర్లో కావాలి, ఓకే ఆరెంజ్లో కావాలి, మంచి బ్లూ కలర్లో కావాలి అని అన్నా కూడా అది ఇస్తుంది. ఓకే, గివ్ మీ విత్ బ్లాక్ వైట్ ఎల్లో అని చెప్పేసి సింపుల్గా ఇస్తున్నా అంతే. గివ్ మీ విత్ బ్లాక్ వైట్ ఎల్లో. ఇప్పుడు ఇది సెకండ్ పిక్ నేను డౌన్లోడ్ చేసేసుకున్నాను, రైట్. సో మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ ఇక్కడ అప్లోడ్కి వస్తావు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 అని వస్తుంది చూడు. ఓకే, 3 అని వచ్చింది. ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ ఇమేజ్ ఇది నాకు అవసరం లేదు, ఇది నేను ఇట్లా చేసేస్తున్నాను. ఓకే, దాని తర్వాత సెలెక్ట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు 2 ఇమేజెస్ అనేది వచ్చినాయి అండ్ ఇక్కడ 2 ఇమేజ్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ 2/5 అని చెప్పేసి వచ్చింది, రైట్. సో 2/5 వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఇది ఇంకొక పిక్ కూడా వచ్చిందో లేదో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడు నేను అన్నట్టు బ్లాక్ వైట్ ఎల్లోలో మనకు ఒక ఇమేజ్ అనేది వచ్చింది. సో నేను ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని ఇది కూడా మళ్ళీ సెలెక్ట్ మీడియా అని చెప్పేసి మళ్ళీ అప్లోడ్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఇమేజ్, ఒక 3 ఇమేజెస్ నేను ఇచ్చేసాను. ఇప్పుడు సెలెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ 3 ఇమేజెస్ తోటి ఇట్లా మనం యాడ్స్ అనేటివి రన్ చేసేటప్పుడు ఇట్లా ఒక 5 ఇమేజెస్ దాకా తీసుకోవాలి. నేను ఓన్లీ 3 ఇమేజెసే చూపించాను, రైట్. అండ్ ఇక్కడ చూడు, హౌ డూ యూ వాంట్ యువర్ యాడ్ ఎట్ లుక్ అని, యూజ్ పోస్ట్ యాడ్ ఏ హెడ్లైన్ అని ఉంది. సో హెడ్లైన్ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ బటన్ లేబుల్ అని ఉంది, అప్లై నవ్వు, లెర్న్ మోర్, గెట్ కోడ్, సైన్ అప్, సబ్స్క్రైబ్. సో రియల్ ఎస్టేట్ది కాబట్టి మనం ప్రైస్ ఓకే 2 BHK ఫ్లాట్ కానీ 3 BHK ఫ్లాట్ కానీ మనం కొటేషన్ అడుగుతాం కదా. సో కొటేషన్ కావాలంటాం కాబట్టి గెట్ కోట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇగో మనం క్రియేట్ చేసిన ఫాము. ఓకే, సో ఇట్లా ఫామ్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ చూడు హెడ్లైన్ ఏం లేదు, డిస్క్రిప్షన్ ఏం లేదు. ఓకే, ఇలా వస్తుంది. సో ఇంకేమున్నాయి ఆప్షన్స్. ఓకే, గెట్ కోట్. సో యాడ్ క్రియేటివ్, యూజ్ ఏ పోస్ట్ అని ఉంది, నేను ఇది క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఆల్రెడీ మనం పోస్ట్ చేసిన ఈ ప్రొఫైల్ పిక్ని యూజ్ చేసుకుంటే ఇది యూజ్ చేయొచ్చు లేదా ఇది యూజ్ చేయొచ్చు, బట్ ఇది అవసరం లేదు. ఓకే, అండ్ ఇంకా యాడ్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాడ్ టెక్స్ట్ అనేది మనకు కావాలి. ఇప్పుడు యాడ్ టెక్స్ట్ బై డిఫాల్ట్గా మన ఫేస్బుక్ పేజ్లో ఏదైతే ఉందో బయోది ఇక్కడ వచ్చింది, బట్ యాడ్ టెక్స్ట్ అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాడ్ కదా. సో అందుకని చెప్పేసి మనం రియల్ ఎస్టేట్ యాడ్ టెక్స్ట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ గివ్ మీ యాడ్ టెక్స్ట్. ఓకే, సింపుల్గా గివ్ మీ యాడ్ టెక్స్ట్ అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా యాడ్ టెక్స్ట్ అనేది ఇచ్చేస్తుంది. సో చూడు, నేను ఇక్కడ ఇంత పెద్దగా ఇస్తుంది, గివ్ మీ షార్ట్ అండ్ స్వీట్. ఓకే, సో ఓన్ ఏ ప్రాపర్టీ, సో ఏదైతే ఇచ్చిందో అది నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడు ఓన్ ఏ రెంటల్ ప్రాపర్టీ, లెటస్ హ్యాండిల్ టెనెంట్స్ మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ స్ట్రెస్ ఫ్రీ. సో అని చెప్పేసి ఇక్కడ మనం ఏదైతే ఇచ్చినామో ఇక్కడ ఆ టెక్స్ట్ కూడా ఇక్కడనే వచ్చేసింది చూడు. ఓకే, సో ఇట్లా ఇవ్వాలి. అండ్ దాని తర్వాత గెట్ కోట్. సో ఫామ్ ప్రివ్యూ. ఓకే, సో ఇది కొంచెం సేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడికి వద్దాం.
ఓకే, ఒక ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో మనం క్రియేట్ చేసిన వెంటనే ఒక యాడ్ అనేది రన్ చేయొద్దు. సో కొంచెం టైం తీసుకొని చెయ్యాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చి గో టు యాడ్స్ మేనేజర్ పైన క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడు, ఆటోమేటిక్గా ఫేస్బుక్ పేజ్ రిక్వైర్డ్ అని అంటుంది. నేను A to Z టెక్ న్యూస్ కాబట్టి నేను కన్ఫర్మ్ చేసిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు ఏమైంది, కన్ఫర్మ్ ఫేస్బుక్ పేజ్, యువర్ పేజ్ యాక్సెస్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్. ఓకే, వెరిఫై ఫోన్ నెంబర్ అయింది, ఫేస్బుక్ పేజ్ అయింది, యాడ్ పేమెంట్ మెథడ్. సో ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్. సో నువ్వు రేపు జాబ్లో జాయిన్ అయినాక మీ క్లయింట్, మీ మేనేజర్ది ఏదైతే అకౌంట్ ఉంటుందో, సో మీ మేనేజర్ కానీ ఎండి కానీ, సో వాళ్ళ అకౌంట్, కంపెనీ అకౌంట్ మాత్రమే ఇవ్వాలి, నీ పర్సనల్ ఇవ్వద్దు. సో ప్రజెంట్ మన దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ ఫర్ నవ్ అని కొట్టేస్తున్నా. ఓకే, సో ఇది అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ ట్రెండ్స్, పబ్లిష్ ఏ న్యూ క్యాంపెయిన్ టు సీ ట్రెండ్స్, కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ యువర్ సెటప్. Now it's first time to create your first campaign. Once it's set up and running, you can check weekly performance trends here. ఓకే, సో ఇట్లా మనం ఒక ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నువ్వు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసావు. సో మనం ఇప్పుడే యాడ్స్ అయితే నేను ఇప్పుడు రన్ చేయను, జస్ట్ నీకు అర్థమైంది కదా, ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా వస్తాయి. ఓకే, సో రిమైనింగ్ ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నవే. సో అన్నీ కూడా సేమే ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా యాడ్స్ మేనేజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో. సో దీంట్లోనే మనం క్యాంపెయిన్స్ అనేటివి క్రియేట్ చేస్తాం. అసలు క్యాంపెయిన్ అంటే ఏంటన్నా, ఓకే, ఇప్పుడు ఏదైతే యాడ్ సెంటర్లో మనం యాడ్ ఎట్లా క్రియేట్ చేసామో ఇక్కడ కూడా చేస్తాం. నువ్వు ఇక్కడ సింపుల్గా క్యాంపెయిన్స్ అని ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ క్రియేట్ అని కొట్టినావు అనుకో, ఇక్కడ కూడా నీకు క్రియేట్ అవుతుంది. ఓకే, సో ముందు ఆప్షను, రిజర్వేషను ఇవేంటి, అండ్ ఇక్కడ చూజ్ ఏ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అన్న గోల్ అన్న ఒకటే. ఓకే, నీ బిజినెస్ అవేర్నెస్ కావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడు, అవేర్నెస్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ షో యువర్ యాడ్స్ టు పీపుల్ హూ ఆర్ మోస్ట్ లైక్లీ టు రిమెంబర్ దెమ్. ఓకే, గుడ్ ఫర్ రీచ్, అవేర్నెస్, సో వీడియో వ్యూస్, ట్రాఫిక్ కావాలి అనుకుంటే ఇది, ఎంగేజ్మెంట్, లైక్స్, కామెంట్స్, షేర్స్ కావాలనుకుంటే ఇది, లీడ్స్, మనం ఆల్రెడీ లీడ్ యాడ్ రన్ చేసాం కదా, సో అదే. ఓకే, అన్నీ కూడా సేమే, బట్ ఇది ఇంటర్ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సేల్స్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఒక సేల్ యాడ్, ఒక లీడ్స్ యాడ్, ఒక యాప్ ప్రమోషన్, సో నేను చూపిస్తాను. ఒకటైతే మనం లైవ్గా ఒక యాడ్ అయితే రన్ చేద్దాం. ఓకే, అది దేని గురించి అయితే దాని గురించి, ట్రాఫిక్ గురించి అయినా, లేదా లీడ్స్ గురించి అయినా, లేదా సేల్స్ గురించి అయినా, లేదా ఏదో ఒకటి నేను చూపిస్తాను. మిగతా అన్నీ కూడా సేమే ఉంటాయి. ఓకే, సో ఈ See guys, that's all about this video. I hope you like this video. సో మీకు వీడియో కనుక నిజంగా నచ్చినట్టయితే సో లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే సో కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.